హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్ లైఫ్. దిస్ ఇస్ జై మాధురి. ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సొరకాయ పులుసు నేను ఏ విధంగా చేస్తాను అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా మరి ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు నేను ఎలా చేస్తానో అవన్నీ చూపిస్తాను. ఓకే, లెట్స్ సీ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దాని తర్వాత ఆయిల్ హీట్ అవుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రెడ్ చిల్లీ అండి, ఇవి 2 వేస్తున్నాను. అండ్ ఆల్ పోప్ ఐటమ్స్. దాని తర్వాత జీలకర్ర అండి, కొంచెం అవి చిటపట అంటున్నాయి కదండి, ఇదిగోండి జస్ట్ మెంతులు ఎంతే వేస్తాను, ఎక్కువ ఎద్దు చేదొస్తుంది. మనకి తాలింపు సౌండ్ మీకు వినిపిస్తుంది కదండి, చిటపట ఆవాలు అవన్నీ వేగినవి. నెక్స్ట్ వచ్చేసేసి 1 by 1 దీంట్లో కావాల్సిన ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ ఒక 5 వేసానండి, టమాటా ముక్కలు, అల్లం చిన్నులపై పచ్చగా దంచుకున్న ముద్దండి కొంచెమే, అది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెం అండి. దాని తర్వాత ముక్కలు అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ సొరకాయ పులుసుకు మీకు ఒక టిక్ చెప్తానండి. నేను సొరకాయ అనేది లేతగా ఉన్నది తీసుకోవాలి. మీరు తీసుకుంటే ఏ కూర అయినా సరే లేత వెజిటేబుల్స్ కనుక తీసుకున్నట్టయితే మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ నేను లేత సొరకాయని ఒక 1/2 తీసుకున్నానండి. ఇలాగ క్యూబ్స్ లాగా ముక్కలు కట్ చేసుకోవాలండి. శుభ్రంగా తొక్కు తీసి సొరకాయని కడిగిన తర్వాత ఇలా ముక్కలు కోసుకొని ఇవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను కొంచెం పెద్ద ముక్కలే ఉంచుకోండి. ఓకేనండి, యాడ్ చేస్తున్నాను సొరకాయ ముక్కల్ని. ఒకసారి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మంచిగా కలుపుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 ఒకసారి కలవాలి. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి, కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ వాడుతున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పాను, నా డిషెస్లో ఆల్మోస్ట్ రాక్ సాల్టే యూజ్ చేస్తూ ఉంటాను నా రెసిపీస్లో. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉప్పు వేసిన తర్వాత, అన్నీ కలిపేసిన తర్వాత ఇవి ఉడకనిద్దామండి. సొరకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసినవి అన్నింటినీ మూత పెట్టేస్తున్నాను. ఒకసారి చూద్దామండి, మూత తీసి ముక్కలు ఏ స్టేజ్ వరకు ఉడికినాయో. ఓకేనండి, మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం కలుపుకోవాలండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఇదిగోండి, సరిపడంత వేస్తున్నానండి. ఆ పులుపు తగ్గట్టు మన సొరకాయ ముక్కలు తగ్గట్టు. దాని తర్వాత ఆ రెడ్ చిల్లీ పౌడర్ అనేది సొరకాయ ముక్కలకి మంచిగా పట్టేయాలి. ఇలాగ కలుపుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నాను. తర్వాత అండి, చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టి తీసిన తర్వాత ఆ గుజ్జుని దీంట్లో ఇప్పుడు కలుపుతున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కలపాలండి మనం. ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి సొరకాయ పులుసులో. ఒకసారి కలుపుదామండి.
కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాము పులుసుని. ఒకసారి మూత తీసి చూద్దామండి పులుసు ఎంతవరకు ఉడుకుతుంది. ఓకేనండి, సొరకాయ పులుసు కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఫైనల్గా కరివేపాకు అండి, శుభ్రంగా క్లీన్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేస్తున్నాను లాస్ట్కి. కొత్తిమీర అండి, సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, పులుసు రెడీ అయిపోయింది, సొరకాయ పులుసు. ఫైనల్గా సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి నేను చేసిన విధంగా. ఒకసారి టేస్ట్ చూస్తాను. మరి సొరకాయ పులుసు ఉన్నప్పుడు కాంబినేషన్గా ముద్దపప్పు లేకపోతే ఎట్లా అండి, ముద్దపప్పు పెట్టుకున్నాను, కొంచెం టేస్టింగ్ పెట్టుకున్నాను. కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ ముద్దపప్పు కలుపుకొని నేను తయారు చేసిన సొరకాయ పులుసు వేసుకొని వేడిగా ఉందండి కాంపు. సొరకాయ పులుసు కొంచెం చేసుకుని ఓకే అండి, అన్నీ సరిపోయినాయి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.